వచ్చింది అంబటి పెమసాని వివాదం. రైట్, అది కూడా మనం ఖచ్చితంగా మాట్లాడదాం. కానీ అత్యంత కీలకమైన ఘట్టం ఇప్పుడే ముగిసింది ఉత్తరాంధ్రకు సంబంధించి. అది ముందు మనం మాట్లాడబోతున్నాం. ఇది ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్, అంగరంగ వైభవంగా జరిగింది. నేతలందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. అయితే దీనిలో అందరినీ ఆకట్టుకున్నటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఎమోషనల్ అయ్యారు సార్ ఈ సందర్భంగా. దీని గురించి మాట్లాడడం, అభివృద్ధి గురించి మాట్లాడడం ఒక వ్యక్తి అయితే, పవన్ కళ్యాణ్ గారు మోడీ విషయంలో ఎమోషనల్ గా మాట్లాడారు. దీనిపై మీరేమంటారు? యాక్చువల్గా భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ రోజు జాతికి ప్రధాని మోదీ అంకితం చేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్కి, రెండు తెలుగు రాష్ట్రాలకి ఇది ఖచ్చితంగా గర్వించదగ్గ రోజు. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటు అంటే ఉత్తరాంధ్ర అన్నది ఒక వాతావరణం. సరే, కొందరు ముఖ్యమంత్రులు కొన్ని ఇనిషియేటివ్స్ చేసినా, కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ఇచ్చినా, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చినా, బట్ ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం అనేది కొన్ని చోట్ల ఇంకా ఉంటూనే ఉంది. అలాంటి ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు అందుబాటులోకి రావటం, 3 ప్రధాన జిల్లా కేంద్రాలతో పాటు అలాగే ఒడిశాలో కొన్ని జిల్లాలకి, వీళ్ళన్నిటికీ కూడా ఒక కనెక్టివిటీగా ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం అవటం, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం అవటం, ప్రధాని మోదీ జాతికి అంకితం చేయడం అనేది రియల్లీ ఇట్స్ ఏ గుడ్ డే, శుభదినం అని అనాలి. మోదీ కూడా అన్నారు, ఈరోజు 2 రికార్డులు సృష్టించామన్నారు మోదీ. ఒకటి ఎయిర్పోర్ట్, రెండోది దింసా నృత్యం. అయితే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై కూడా మనం మాట్లాడదాం. కానీ ఏంటంటే కొంచెం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత ఎమోషనల్ అయ్యారు. మాట్లాడుతున్నప్పుడు కొంత భావోద్వేగానికి గురైన సందర్భం మనం చూసాం. ఎందుకంటే మోడీ పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం అనేది అది పార్టీలకు, రాజకీయాలకు అతీతమైనది. ఎందుకంటే మనకు 2024 ఎన్నికల కంటే ముందు 2023లో జరిగిన పరిణామాలు కూడా మనం తెలుసుకుంటే, అప్పుడు అక్కడ కూటమి కట్టాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఇంక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడానికి ముందు ససేమిర ఇష్టంగా లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళకి ఎదురైన అనుభవాలు, ఇలాంటి నేపథ్యంలో కొంత స్తబ్దుగా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వటం, వెంటనే పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నాను అనటం, భారతీయ జనతా పార్టీని కన్విన్స్ చేయటం, భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఒక కూటమిగా తయారైన తర్వాత అద్భుత విజయం సాధించడం, అలాగే ఎంపీల పరంగా కూడా కేంద్రంలో ఎన్డీఏ ఏర్పడడం అనేది ఒకటైతే, ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడానికి, ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అత్యంత కీలకంగా మారారు ఆ సందర్భంలో. ఇలాంటి కాంటెస్ట్ లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా మోడీకి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అయిపోయాడు. ఎందుకంటే ముందు ఏదైతే వద్దనుకున్నారో కూటమి, టీడీపీతో అనుకున్నది, ఒక కూటమిని కలిపి, ఇద్దరిని కలిపి ఒక కూటమిగా వచ్చి ఇక్కడ అధికారంలో రావడమే కాకుండా కేంద్రంలో అధికారంలో రావడానికి అవసరమైన ఎంపీలను ఇవ్వటంలో ఆంధ్రప్రదేశ్ చాలా కీలకంగా వ్యవహరించింది. అందుకు పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు బీజేపీ హైకమాండ్ లో కానీ, బీజేపీ అగ్రనాయకుల్లో కానీ ప్రధాని మోడీ దగ్గర ఏర్పడింది. అందుకే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన తుఫాన్తో పోల్చాడు ప్రధాని మోదీ. అలాంటి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మనం చూస్తే, ప్రధాని మోదీని ఎవరు అనకూడని మాటలు అంటున్నారు, దేశం కోసం మోడీ పడ్డ కష్టం ఎవరూ పడలేదు, ఆయన కోసం కొందరు చేసిన వ్యాఖ్యలు వింటుంటే నాకే బాధేస్తుంది. అంటే దేశం కోసం కష్టపడే వారికి మనం ఇచ్చే గౌరవం మీద ఆ పిల్లలకు సంస్కారం నేర్పించడం చాలా అవసరం. మోదీ మీద ఈగ వాలితే సహించం అని ఒక కామెంట్ వచ్చేశారు. అంటే ఒక రకంగా ఆయన కొంత ఎమోషనల్ కూడా అయ్యారు. అంటే ఇలాంటి నాయకుడి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా, అసలు మీరు ఎక్కడికి పోతున్నారు అన్నారు. సరే, రాజకీయంగా కొన్ని విమర్శలు చేశారు. ఇక్కడ ఉన్న ఎర్ర బస్సు రాదని గతంలో జగన్ అన్నారు, బట్ ఎయిర్ బస్సు వచ్చిందని ఈ కామెంట్ ముగ్గురు చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు మాట్లాడారు. బట్ పవన్ స్పీచ్ ఎందుకు హైలైట్ అయిందంటే, పవన్ మోదీని ఉద్దేశించి మోదీని ఈ విధంగా అంటారా, మోదీ ఇలాంటి గొప్ప నాయకుడు మనకు దొరకడు అని అంటూ కొన్ని కామెంట్ చేశారు. అలాగే ఇంకో కామెంట్ కూడా ఒకటి మనం చూడొచ్చు. మోదీకి సంబంధించి ఆయన చేసిన ఒక కామెంట్ ఏంటంటే, మోడీని లాంటి నాయకుడు ఇక రాబోరు అని అన్నారు. అంటే అలాంటి సందర్భం ఈ మధ్యకాలంలో మనం చూసాం. కాక్రోజ్ ఉద్యమం కొంత ఉధృతం అవడం, కేంద్ర ప్రభుత్వం దిగిరావడం అనేది ఒక చర్చ అయితే, అటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలాగే మోదీపై వ్యక్తిగతంగా చాలా మంది రకరకాల కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇక్కడ కూడా మనం ప్రస్తావించడం, అలాంటి కామెంట్స్ కూడా చేశారు. ఇలాంటి విషయంలో పవన్ కళ్యాణ్ కొంత హట్ అయ్యారు అన్నది ఈ రోజు బయటపడింది. సరే, ఒకసారి బయట వచ్చింది ఖచ్చితంగా. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి విందాం. నేను అలయన్స్ కోసం ఎందుకు తప్పన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తప్పన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి
సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. నేనే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ. రైట్. అంటే ఇప్పుడే కార్యక్రమం ముగిసింది కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ పూర్తిగా మాట్లాడింది మనకు రాలేదు. బట్ పవన్ కళ్యాణ్ ఎమోషన్ అయిన అంశం మనం మాట్లాడుతున్నాము. అయితే మధ్యలో మనకి ఇప్పుడు ఇంకో బయట కూడా ప్లే అయింది. మరో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అంటే బై మిస్టేక్ జరుగుతుంది. పెద్దవాళ్ళైనా కొంచెం ఆ ఫ్లో లో ఒక్కోసారి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే ఆ ఫ్లో లో ఉప అని మర్చిపోతే అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయినట్టే. అలాంటి సందర్భం. ఎందుకంటే ఒకనొక సందర్భంలో తెలుసు కదా మనకి, అల్లు అర్జున్ లాంటి నటుడే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. పెద్ద దుమారమే రేపింది రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం. అలాగే ఆ మధ్య కాలంలో ఒక స్టేజ్ మీద సినీ నటుడు బాలకృష్ణ స్టేజ్ మీద ఉన్న ఉప ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఉప ముఖ్యమంత్రి అని ఆయన వైపు చూస్తున్నాడు కానీ అందట్లా, ఇంతలో ఎవరో అందించారు. అంటే కొన్ని సందర్భాలు ఇట్లా జరుగుతుంది. బట్ కొన్నిసార్లు దుమారానికి కూడా కారణం అవుతాయి అలాంటివి. కానీ ఈ రోజు మనం చూస్తే శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి చాలా పక్కాగా ఆయన స్క్రిప్ట్ గట్ట రెడీ చేసుకుంటాడు, భారతీయ జనతా పార్టీ నేత. బట్ ఆయన ఫ్లోలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేసరికి ఒక్కసారిగా కేరింతలు మనం విన్నాం. ఎందుకంటే జనసేన నాయకులకి, జనసేన పార్టీ కేడర్ కి, పవన్ అభిమానులకి ఇది కొంత ఉత్సాహాన్ని ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళ కళ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రిగా మా నాయకుడిని చూడాలి అనేది వాళ్ళ కళ. ఆ నేపథ్యంలో ఆయన చేసిన స్టేట్మెంట్ అనేది ఇప్పుడు కొంత కారణమైంది. అయితే మనం బ్యాక్ టు ద స్పీచెస్కి వస్తే నిజంగా ఉత్తరాంధ్ర కళలకు ప్రధాన రెక్కలిచ్చారని నారా లోకేష్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ మాత్రం కొంత హైలైట్ గానే, కొంత హార్ట్ టచింగ్ గా ఈ రోజు అంటే కొంత అలా అనిపించింది. ఆయన అంతగా ఫీల్ అవుతున్నారు. మోదీని ఎవరైనా అంటే, మోదీ ఇమేజ్ ని ఎవరైనా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే పవన్ ఎక్కువగా తీసుకుంటారు అన్న